మణెమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది. డిసెంబర్ నెల, పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చేయాలి కనుక? ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తినడం తప్ప వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాళ్ళేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతుంది రోజు రోజుకి. ఉందా పోయిందా ముసల్ది? 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలు గొంతు వినపడింది. లేస్తున్నానమ్మా, బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ. లేలే, లేచి మొహం కడుగు. నీళ్ళటి పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజు అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగొస్తుంది. అయినా చేసేదేమీ లేదు. ఎవరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని డ్రా చేసిన డబ్బు జేబులో వేసుకోవడమే తప్ప నెలకొక్కసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేడి నీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లుంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతూ ఉంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందో ఏమోనని భయం మణెమ్మకి. ఒక శీల కొట్టియమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరెవరు. నెలకొక ఒంటి సబ్బు, ఒక బట్టల సబ్బు ఇస్తారు, అంతే. అంతకు మించి ఏమీ విదిల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావు రాదే, యాతన లేకుండా నిద్రలోనే ప్రాణం పోయేలా చూడమని దేవుణ్ణి కోరుకొని రోజు లేదు. మణెమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట, జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు రమణయ్య. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు కింద రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. నలుగురు మనవలున్నా వాళ్ళని చేరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు. పిల్లలకి ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు. మణెమ్మ కొడుకులైనా కొంచెం ప్రేమ చూపిస్తారేమోనని ఆశపడేది. ఎంత దురాశో ఆమెకి తెలిసొచ్చి మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకి కాలక్షేపం. అమ్మమ్మా అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది. విజయ, మునసబు కోడలు, తనను ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటుంది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయే దేవుడి ప్రసాదమంటూ ఏదో ఒకటి తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ గ్రామ పెద్ద కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, చాలా ఏళ్ల క్రితం వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, గుర్తుందా? మణెమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల క్రితం వాసు తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్ళు ఉంటాయేమో వాడికి. సన్నగా, పొడవుగా, మౌనంగా ఉండేవాడు. వాసు తల్లిదండ్రులు బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు తండ్రికి వచ్చిన కాంపన్సేషన్ తీసుకొని వాణ్ణి తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయి. వాసు పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను. వాసు పిన్ని పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. వాసు బాబాయ్, పిన్ని వాడినొక్కన్నే ఇంట్లో వదిలేసిపోయేవాళ్ళు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒక్కసారి వండుకునేవాడు. మణెమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక 3 పూట్ల వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు. కానీ
ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్నా ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది. 2 ఏళ్ల తర్వాత వాసు మేనమామ వాణ్ణి చూడ్డానికి వచ్చాడు. వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాణ్ణి తీసుకెళ్ళిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ ద్వారా ఆమెకి తెలిసిందేంటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకొని వస్తానని చెప్పాడు అని చెప్పింది విజయ. మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక అంతే, అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఒకరోజు మణెమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకొని దిగాలుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మ, ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాల్ని, ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చొని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ఈ ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా? చూపు కూడా ఆనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకి కూడా కంటనీరొచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు, అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ విజయతో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్టు విజయకు అందిస్తూ, ఇంకిక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ళ కొడుకులను అడిగొస్తాను. విజయ, అమ్మమ్మ లేచి చీర మార్చుకో. మణెమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మా, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు. మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను. వెళతాను. ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకుల్ని పిలిచాడు బయటికి. తనని తాను పరిచయం చేసుకొని అన్నాడు, నేను పెద్దమ్మని నాతో మా ఊరు తీసుకెళదామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా? ఎన్ని రోజులు? పెద్ద కొడుకు తిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంతా? మీరే చూసుకోండి సచ్చిందాకా, చిన్న కోడలంది. వాసు ఆ నలుగురికేసి చూశాడు. ఒక వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి, రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆమె రెడీ అయింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు. విజయ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారుని చూస్తూ, ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది, నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరుగదు మణెమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా, కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం. అరగంట తర్వాత మంచి హోటల్ ముందాపి ఆమె దిగడానికి సహాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరున్న ఆమెకి డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు? నీ ఇష్టం నాయనా. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెప్తోంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది. మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది మణెమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతూ ఉండగా లలిత వచ్చి, నెమ్మదిగా దిగండి అత్తయ్యా అంటూ చెయ్యి అందించింది. ఇంటి ముందు
పెద్ద పెద్ద అరుగులతో ఆ మండువా లోగిలి ఎంతో అందంగా ఉంది. మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది లలిత. ఆమె తల్లి తండ్రి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళెంతో ఆదరంగా, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు, మేం మీకు తోడుగా ఉంటాం అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లు గడిచాయో. మణెమ్మని హాలు కానుకొని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈ రోజు నుంచి ఇది మీ గది అత్తయ్య, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది. మణెమ్మ గదంతా కలయ చూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీట్గా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండమన్నారమ్మా వాసు సార్. అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కనున్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణెమ్మ పక్కన కూర్చొని ఆమె మొహమాట పడకుండా చూశాడు. భోజనాలయ్యాక లలిత మణెమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. అత్తమ్మ, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది, మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాట్లు చేశారు, బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. మణెమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. అయిన వాళ్ల దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతూ ఉండగా మెలకు వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారా అమ్మా, రండి మొహం కడుక్కుందురు గాని అంటూ మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది. పొగలు గక్కుతున్నట్టి లలిత తెచ్చిచ్చి పక్కనే కూర్చొని, బాగా అలసిపోయినట్టున్నారత్తమ్మ, కాసేపాగి వేడినీళ్లతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ, కాసేపాగి అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండు అని చెప్పింది. మణమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం, కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవం, ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవ కోసం నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వవలసిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణెమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా మానసికంగా కూడా. మణెమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకెందుకీ ఖరీదైన నగలు అని వారించిన వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణెమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తూ ఉండేవి. అది కల, నిజం కాదు అని సమాధాన పడేది. వాసు ఎప్పుడూ పొలం పనులతో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కో రోజు అందరూ కలిసి ఆట విడుపుగా పొలంలో భోజనాలు చేసేవారు. పొలంలోనే ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు. ఆ రోజు మాత్రం ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయవాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? లేదు. నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేం అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్టు రాసి పెట్టా, అలాగే సర్దుతాను. వాసు బయటికి వెళ్ళాడు.
వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు, కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడ్డం దురాశ కాదా? మణెమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకొచ్చింది. తన మనసులోని భావాలని బయటపడకుండా శతవిధాల ప్రయత్నం చేస్తూ పదే పదే పరిసరాలను, మనుషులను తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తానిక ఈ చరమదశలో చూడలేదు కనుక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణెమ్మ. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటుంది. వాసు లోపలికొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నిల్చుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా? జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకుంటూ కళ్ళు దించుకొని తలూపింది మణెమ్మ. అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక, అలాగే నాయనా అని అంటూ ఉండగానే ఆమె కళ్ళ వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకిష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు. వాసుకి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, నేను మావయ్య అత్తయ్య వాళ్లతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్టుగా అతని కేసు చూస్తూ అడిగింది. అవును, నిన్నెప్పుడు ఆ రేకుల గదికి, రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణెమ్మ కదిలిపోయింది నిలువెల్లా. నేను నీకేం చేశానని నాకింత అదృష్టం కలుగజేశావు నాయనా? అమ్మా, నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశాను. అమ్మా, ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాత మామయ్యకి, లలితకి మాత్రమే. మణెమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కళ్ళ నీరొచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెప్తున్నాను, నువ్వు నాకు బరువు కాదు. నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత. విన్నారు కదండి, కథ పేరు తొలకరి. రచించిన వారు భవానీ కుమారి బెల్లంకొండ గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.